నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్‌కి స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ 'రుద్రయ్య దండం'. పులిందపురానికి కాళిందుడు అనే ఆయన గ్రామాధికారిగా వచ్చాడు. ఆయనకు అధికార దర్పం చాలా ఎక్కువ. ఆయన తన పనివాడు వీరయ్యతో బయటకు వెళ్ళినప్పుడల్లా నువ్వు నా పక్కనే ఉండు. నేను ఎవరో తెలియని వారికి నా గురించి నువ్వు చెబుతూ ఉండు అన్నాడు. వీరయ్య ఆయనకు వినయంగా చేతులు జోడించి, అయ్యా, నాపోటి సామాన్యుడినే ఊరంతా ఎరుగుదురు. తమరు గ్రామాధికారి. తమ గురించి అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది అన్నాడు. లేదురా, ఇంకా తెలియని వాళ్ళు కొందరున్నారు. వాళ్లకు నువ్వు నా గురించి చెప్పాలి అన్నాడు కాళిందుడు. కానీ తమ ఎవరైంది, తెలియని వాళ్ళు ఎవరో, తెలిసిన వాళ్ళు ఎవరో నాకెలా తెలుస్తుందయ్యా అన్నాడు వీరయ్య. నేను ఊళ్ళో తిరుగుతూ ఉంటే దండం పెట్టిన వాడికి నేనెవరో తెలిసినట్టు, దండం పెట్టని వాడు నన్ను ఎరగడు అని అర్థం అన్నాడు కాళిందుడు. దాంతో కాళిందుడికి వీరయ్యకు తెలిసిపోయింది. వాడు ఆయనతో బయటకు వెళ్ళినప్పుడల్లా ఈ విషయం జాగ్రత్తగా చూసుకునేవాడు. చాలామంది కాళిందుని చూడగానే దండం పెట్టేవారు. దండం పెట్టని వారికి వీరయ్య కాళిందుడు ఫలానా అని చెప్పగానే దండం పెట్టేవారు. ఎవరైనా అప్పుడు దండం పెట్టకపోతే వీరయ్య గ్రామాధికారి వెనక నిలబడి ఆ ఆసామికి దండం పెట్టమని సైగ చేసేవాడు. ఇలా బాగానే సాగింది. కానీ ఒక్క రుద్రయ్యతోనే ఇబ్బంది వచ్చి పడింది. ఆయనకు ఆత్మగౌరవం ఎక్కువ. తలపొగరు అని కొందరు అంటారు కూడాను. ఒకరోజు ఆయనకు కాళిందుడు, వీరయ్య ఎదురైనా కూడా దండం పెట్టకుండా ముందుకు సాగిపోయాడు. ఆయనెవరా, నన్ను చూడనే లేదా, నేనెవరో తెలియదా అన్నాడు కాళిందుడు కోపంగా. రుద్రయ్య సంగతి తెలిసినా అనవసరపు గొడవ ఎందుకని, ఇంకా తమరు తెలియకుండా ఉంటుందా, బహుశా చూసి ఉండరు అన్నాడు వీరయ్య. కాళిందుడికి ఈ మాటలు అంత తృప్తిగా అనిపించలేదు. ఆయన వీరయ్యతో, పద ఆ విషయం తేల్చుకుందాం, ఆయన చేత దండం పెట్టించుకున్నాకే ఈరోజు ఇల్లు చేరేది అంటూ వెనక్కి తిరిగాడు. ఇద్దరూ రుద్రయ్యను అనుసరించి కొంత దూరం వెళ్లారు. రుద్రయ్య ఒక దుకాణం దగ్గర ఆగి అరటిపళ్ళు బేరం చేస్తున్నాడు. వీరయ్య, కాళిందుడు అక్కడ చేరి తాము దుకాణం వద్ద ఆగారు. రుద్రయ్య వారిద్దరిని ఎగాదిగా ఒకసారి చూసి తన పనిలో మునిగిపోయాడు. కాళిందుడు వీరయ్య చెవిలో, నన్ను చూశాడుగా, వాడు ఇంకా దండం పెట్టలేదు అని గొణిగాడు. బహుశా తమరు తెలియదేమోనండి, వీలు చూసుకుని పరిచయం చేస్తాను అన్నాడు వీరయ్య నెమ్మదిగా, అప్పటికి తప్పించుకుందామని. ఎదురుగుండా మనిషిని పెట్టుకుని ఎప్పుడూ అంటావేమిట్రా, ఇప్పుడే పరిచయం చెయ్యి అని కాళిందుడు వీరయ్యను హెచ్చరించాడు. వీరయ్య రుద్రయ్యను పలకరించి కాళిందుడు ఎవరో చెప్పాడు. అలాగా, కొత్త గ్రామాధికారి వచ్చాడని విన్నాను, ఈయనే అన్నమాట, చూడ్డానికి బాగున్నాడు అని. అయ్యా, విగ్రహపుష్టి నైవేద్యనష్టి అని రూపు బాగుంటే మాత్రం చాలదు. పాత గ్రామాధికారి ఆరోగ్యం బాగాలేక మా పులిందపురం విడిచిపెట్టి వెళ్ళాడు. మా ఊరందరికీ కూడా ఆయనంటే ప్రాణం. తమరు ఆయనంత మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ కాళిందుడికి ఒక సలహా ఇచ్చాడు రుద్రయ్య. దండం పెట్టలేదు సరికదా, ఉచిత సలహా కూడా ఇచ్చేసరికి కాళిందుడికి మరింత ఒళ్ళు మండింది. ఆయన వీరయ్యను హెచ్చరిస్తూ వీపు మీద గోకాడు. వీరయ్య వెంటనే, అయ్యా, గ్రామాధికారిని మొదటిసారిగా చూస్తున్నారు, దండం పెట్టరా అన్నాడు రుద్రయ్యతో. ఏమిటోరా, సమయాన్ని స్మరించలేదు. ఆయనకు నాతో దండం పెట్టించుకునే యోగం లేదనుకో, అంతే అన్నాడు రుద్రయ్య. స్ఫురించకపోతే ఇప్పుడు గుర్తు చేశాను కదా అన్నాడు వీరయ్య. రుద్రయ్య కోపంగా ఆయనను చూసి, గౌరవం పుట్టి దండం పెట్టాలి కానీ నువ్వు చెప్పావని పెట్టను. ఇప్పుడు నీ మాట విని ఆయనకు దండం పెట్టాననుకో, అప్పుడు నీ మాటను గౌరవించినట్టు అవుతుంది, ఆయనను కాదు అన్నాడు. అయితే ఏమంటారు, దండం పెట్టమని ఆయనే మిమ్మల్ని అడగాలా అన్నాడు వీరయ్య కాళిందుడు వెనక నుంచి గోకుతూ ఉంటే భరించలేక. ఇదిగో ఒరే, చెబుతున్నా విను, అడిగి దండం పెట్టించుకునేవాడిని అడుక్కునేవాడు కూడా గౌరవించరు. ఆ ఇంగితం నీకు లేదేమో కానీ ఆయనకు ఉందనే నా నమ్మకం అన్నాడు రుద్రయ్య. కాళిందుడికి చచ్చేంత అవమానమైనా ఏమీ అనలేక ఊరుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళాక ఆయన రుద్రయ్య మీద కారాలు మిరియాలు నూరితే వీరయ్య కలగజేసుకుని, ఎందుకొచ్చిందయ్యా, ఒక్క మనిషి గురించి పట్టించుకోకండి, ఆ రుద్రయ్య తనకంటే పెద్దవారికి దేవుడికి తప్ప ఇంకెవ్వరికి దండం పెట్టడు. ఆయన జోలికి వెళ్తే పరువు పోవడం తప్ప లాభం ఉండదు అంటూ సర్ది చెప్పబోయాడు. నేను గ్రామాధికారిని, నాకు దండం పెట్టని వాళ్ళు నష్టపోవాల్సిందే అంటూ కాళిందుడు చిందులు తొక్కాడు. అయితే గ్రామాధికారి రుద్రయ్య గురించి వాకపు చేస్తే ఆయన చాలా మంచివాడని, అందరికీ సహాయం చేస్తూ ఉంటాడని, నీతి నిజాయితీలు ప్రాణం పెడతాడని, తప్పు చేయడని తెలిసింది.
రుద్రయ్యని వెంటనే ఎలా భయపెట్టాలో తెలియక కాళిందుడు ఒక ఉపాయం ఆలోచించాడు. దాని ప్రకారం సునందుడు అనే ఒక పేద రైతు రుద్రయ్యను కలుసుకుని, అయ్యా, కాళిందుడికి నేను కనపడినప్పుడల్లా దండం పెట్టేవాణ్ణి. ఈ ఒక్కరోజు ఏదో ఆలోచనలో ఉండి దండం పెట్టలేదు, అంతే. ఆయనకు వల్లమాలిన కోపం వచ్చేసింది. అంతకు 2 రోజుల ముందే నా పొలం పన్ను వాయిదాల మీద కట్టడానికి ఒప్పుకున్నవాడు కాస్త ఈరోజు మొత్తం పన్నంతా ఒక్కసారిగా కట్టమంటున్నాడు అని చెప్పాడు. అసలు సాటి మనిషికి రోజు దండం ఎందుకు పెట్టాలి? అలా అలవాటు చేసి ఇప్పుడు ఏం లాభం? నీ పన్ను డబ్బు నేను కడతాను. ఇక మీద ఆ కాళిందుడికి కనపడినా దండం పెట్టకు అన్నాడు రుద్రయ్య. అధికారికి దండం పెడితే తప్పేముంది బాబయ్య అన్నాడు సునందుడు. రోజూ దండం పెట్టేవాడు ఒక్కరోజు దండం పెట్టడం మర్చిపోతే అది తప్పు అవుతుంది. రోజు దండం పెట్టనివాడు ఒకరోజు దండం పెడితే ఎంతో సంతోషం అవుతుంది. మనకు అవసరం ఉన్నప్పుడే అధికారికి దండం పెట్టాలి. మిగతా దండాలన్నీ ప్రయోజనం లేకుండా పోతున్నప్పుడు ప్రయోజనం ఉన్నప్పుడే దండం పెట్టడం నేర్చుకోవాలి. అర్థమైందా అన్నాడు రుద్రయ్య. సునందుడు ఈ వార్త కాళిందుడికి చెప్పేలోపుగా ఇంకా చాలామందికి రుద్రయ్య ద్వారా ఈ విషయం తెలిసిపోయింది. దాంతో ఆ రోజు నుంచి ఊళ్ళో చాలామంది కాళిందుడికి దండం పెట్టడం మానుకున్నారు. రోజు దండం పెట్టేవాడు ఒక్కరోజు పెట్టకపోతేనే కోపగించుకుంటానని తెలిస్తే రుద్రయ్య బెదిరిపోతాడని కాళిందుడు అనుకుంటే ఆ ఉపాయం మరోలా బెడిసికొట్టింది. రుద్రయ్య మూలంగా తనకు ఊళ్ళో గౌరవం లేకుండా పోతున్నదని కాళిందుడికి బెంక పట్టుకున్నది. ఇలా ఉండగా ఒక రోజున రుద్రయ్య మనవణ్ణి పాము కరిచింది. వాడు పెద్ద కేక వేసి పడిపోయాడు. రుద్రయ్య కొడుకు వైద్యుడి కోసం పరిగెత్తాడు. ఈ సంగతి తెలిసిన కాళిందుడు, నాకు పాము మంత్రం వచ్చు, ఆ రుద్రయ్య వచ్చి నాకు దండం పెడితే మంత్రం వేసి ఆయన మనవణ్ణి బతికిస్తాను అన్నాడు. ఇది విన్నా కూడా రుద్రయ్య కాళిందుడి ఇంటికి వెళ్ళలేదు. వైద్యుడి మందు పనిచేసి ఆయన మనవడు బతికి పట్టకట్టాడు. అయితే అందరూ రుద్రయ్య మొండితనానికి చిరాకు పడ్డారు. కొద్ది రోజుల తర్వాత రుద్రయ్య పాలేరుకు పాము కరిచింది. వాడు వెంటనే, బాబు, అబ్బాయి గారిని కరిచిన పామును చంపానని దాని జతపాము పగబట్టి నన్ను కాటువేసింది. మంత్రం వేస్తే నేను బతుకుతాను, లేకపోతే లేదు చచ్చిపోతాను. తమరి పాలేరును కాబట్టి కాళిందుడు నాకు మంత్రం వేయడు, నాకు కాలం మూడింది అంటూ ఏడవసాగాడు. కాళిందుడిని నేను తీసుకువస్తాను, నువ్వు ఏడవకు. ఈలోపుగా వైద్యం కూడా చేయించుకో అని వాడికి నచ్చ చెప్పి గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు రుద్రయ్య. అక్కడ కాళిందుడు వీరయ్యతో మాట్లాడుతున్నాడు. రుద్రయ్య ఆయనకు 2 చేతులు జోడించి దండం పెట్టి జరిగిందంతా చెప్పి, తమరు వచ్చి మంత్రం వేసి నా పాలేరును బతికించాలి. కావాలంటే ప్రతిరోజు వచ్చి ఇలా దండం పెడుతూనే ఉంటాను అన్నాడు. కాళిందుడు తెల్లబోయాడు. అంతలోనే కంగారు పడుతూ, మీ చేత దండం పెట్టించుకోవాలని పట్టుదల కొద్దీ అలా అన్నా కానీ నిజానికి నాకు పాము మంత్రం తెలియదు అన్నాడు. రుద్రయ్య నవ్వి, అసలు నేను పాము మంత్రాన్నే నమ్మను. ఇప్పుడు నా పాలేరును కరిచింది పగపట్టిన పాము కాదు, వాడికి విషం కూడా ఎక్కలేదు. మధ్య మధ్య ఏడవడం తప్ప చక్కగా మాట్లాడుతున్నాడు. అయితే వాడు పాము మంత్రాన్ని ఎక్కువగా నమ్ముతున్నాడు. అందువల్ల తమరు మంత్రం వేయకపోతే వాడి నమ్మకమే వాడి ప్రాణం తీస్తుంది. తమరు మంత్రం రాదని మాత్రం చెప్పకండి, వచ్చి మంత్రం వేయండి చాలు అన్నాడు. కాళిందుడు ఆయన చెప్పినట్లే చేశాడు. రుద్రయ్య పాలేరుకు ప్రమాదం తప్పింది. అయితే చిత్రంగా ఆ రోజు నుంచి కాళిందుడు రుద్రయ్య దండం పెట్టకపోతే వారించడమే కాక కనిపించినప్పుడల్లా తనే ఆయనకు దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు. కథ సమాప్తం. 2వ కథ, దెయ్యం చేసిన పెళ్లి. ఈ కథను రాసిన వారు లక్ష్మీ గాయత్రి. దెయ్యం చేసిన పెళ్లి. గంగరాజుకు లక్ష్మి ఒక్కతే సంతానం. ఆమె తల్లి చిన్ననాటే పోవటంతో తండ్రి కూతుర్లిద్దరూ ఒకరికొకరు మిగిలారు. లక్ష్మి ఆనందంగానే బతుకుతున్నా తన బొటాబొటి సంపాదనతో కూతురు పెళ్లి ఎలాగా అని గంగరాజు మదనపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి ఉదయాన్నే పనికి బయలుదేరుతున్న గంగరాజును ఇంటి యజమాని ఆపి, ఇదిగో, ఈ నెల నుంచి మీ ఇంటి అద్దె మరొక 25 రూపాయలు పెంచుతున్నాను. ఇష్టం లేకపోతే మరొక ఇల్లు వెతుక్కో అన్నాడు నిక్కచ్చిగా. ఈ మాట వింటూనే దిగాలు పడిపోతున్న తండ్రిని చూసి గుమ్మంలోనే ఉన్న లక్ష్మి ముందుకు వచ్చి, ఏ క్షణాన కూలి నెత్తిన పడుతుందో అన్నట్టు ఉన్న ఈ ఇంటికి అద్దె పెంచి 6 నెలలు కూడా కాలేదు, మళ్ళీ పెంచడమా అన్నది కాస్త కోపంగా. ఈ మాటకు ఇంటి యజమాని మండిపడి, ఇంత చక్కటి ఇల్లు నీకు కూలిపోయే కొంపలా కనిపిస్తున్నదా? నీలాంటి సుకుమారికి ఆ రత్తమ్మ దేపు కొంపే సరైన చోటు.
సాయంత్రంలోగా ఆ ఇల్లు ఖాళీ చేశారా? సరే సరే, లేకపోతే తట్టా బుట్టా వీధిలోకి గిరవాటేయడం ఖాయం అంటూ రంకెలు పెట్టి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. గంగరాజు నిస్సహాయంగా కూతురు వైపు తిరిగి, నాకు ఇప్పటికే ఆలస్యమైంది. సాయంకాలానికి ఆయనకు కోపం కాస్త చల్లబడుతుందేమో చూద్దాం అంటూ వెళ్ళిపోయాడు. లక్ష్మి ఇంట్లోకి వెళ్ళి మంచం మీద విచారంగా కూర్చుని ఇంటి యజమాని అన్న రత్తమ్మ దెయ్యపు గంప గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అక్కడికి 2 వీధుల అవతల ఉన్న పెద్ద మండువాలోగిలీలే రత్తమ్మది. బతికి ఉండగా రత్తమ్మ పేరు చెబితే అంతా చేయెత్తి దండం పెట్టేవారు. అమ్మా, ఇది కష్టం అని చెప్పుకున్న వాణ్ణి రత్తమ్మ ఏనాడు ఉత్త చేతులతో పంపి ఎరగదు. అటువంటి రత్తమ్మ 3 ఏళ్ల క్రితం ఏదో చిన్న జబ్బు చేసి చనిపోయింది. ఆమె భర్త ఎప్పుడో పోయాడు. ఇక ఆ ఇంట మిగిలిందల్లా రత్తమ్మ ఒక్కగానొక్క కొడుకు వేణు మాత్రమే. రత్తమ్మ పోయిన కొత్తలో వేణుతో పాటు వంట మనిషి, పనివాళ్ళు ఉండేవాళ్ళు. అలా ఒక 6 నెలలు గడిచేసరికి పనివాళ్ళంతా రత్తమ్మ దెయ్యమై ఆ ఇంట తిరుగుతున్నది అనే బంకతో గోల చేసి పనులు వదులుకుని వెళ్ళిపోయారు. అదంతా గుర్తు చేసుకున్న లక్ష్మి చివరకు ఒక నిర్ణయానికి వచ్చిన దానిలాగా లేచి, జాలి దయ లేని వాళ్లను మళ్ళీ మళ్ళీ అడిగి ఇంకా చులకన అయ్యే కంటే మొండికెత్తి బతకడం 1000 రెట్లు నయం అనుకుంటూ ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. లక్ష్మి రత్తమ్మ ఇల్లు చేరేసరికి ఒక యువకుడు అప్పుడే ఇంటికి తాళం వేస్తున్నాడు. బహుశా అతడు వేణువే అయి ఉంటాడు అని ఊహించి లక్ష్మి అతడికి నమస్కరించి తమ పరిస్థితి క్లుప్తంగా చెప్పి, నాకు దెయ్యాలున్న నమ్మకం అంతగా లేదు. కొద్ది రోజుల పాటు మమ్మల్ని మీ ఇంట తలదాచుకొనిస్తే మీ మేలు మర్చిపోము అన్నది. ఆమె మాట్లాడిన తీరుకు ముగ్ధుడైన వేణు, అసలంటూ మీరు ఈ ఇంట ఉండాలే కానీ ఎన్నాళ్ళున్నా నాకు అభ్యంతరం లేదు. ఇది మీ సొంత ఇల్లే అనుకోండి. మా అమ్మ దయ్యం కాలేదని, ఇది దయ్యపు కొంప కాదని మీ వల్ల నలుగురికి తెలిస్తే అదే చాలు అని ఇంటి తాళం తీసి ఇల్లంతా ఆమెకు చూపించి, కచేరీకి వెళ్తున్నాను, మళ్ళీ సాయంత్రం వస్తాను అని చెప్పి తాళం చెప్పి ఆమెకిచ్చి వేణు వెళ్ళిపోయాడు. వేణు వెళ్ళగానే ఇల్లంతా మరొకసారి కలిగి తిరిగిన లక్ష్మి ముందుగా చీపురు తీసుకొచ్చి ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసింది. ఆ తర్వాత ఇంటికి తాళం పెట్టి తమకు పరిచయస్తుడైన రంగడు అనే బాడుగు బండివాడి సహాయంతో తమ సామానంతా రత్తమ్మ ఇంటికి చేరవేసింది. ఆ సరికి ఇంటికి తిరిగి వచ్చిన గంగరాజు తన కూతురు చేసిన పని తెలుసుకుని రత్తమ్మ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీసిన లక్ష్మి తండ్రి ముఖంలో కోపం గమనించి, నిన్ను అడగకుండా ఇల్లు మార్చినందుకు కోపగించుకోకు నాన్న. మన ఇంటి యజమాని అన్నదేమిటి? సాయంకాలానికల్లా ఇల్లు ఖాళీ చేయకపోతే పుట్టా తట్ట బయట పారేస్తానని. ఇంత అవమానం జరిగాక అక్కడ ఎలా ఉండగలం? దయ్యాల గురించి ఏమీ భయపడకు, మన తాహతుకు తగిన ఇల్లు దొరకగానే వెళ్ళిపోదాం అని వేణు అన్న మాటల గురించి చెప్పింది. ఆ రాత్రి తండ్రి కూతుళ్ళతో భోజనం చేస్తూ లక్ష్మి వంటను చాలా మెచ్చుకున్నాడు వేణు. ఉదయం గంగరాజు పనికి బయలుదేరుతూ లక్ష్మితో, ఈ రోజు నుంచి ఇంటి కోసం వెతుకుతాను, నేను వచ్చేసరికి పొద్దుపోయినా కంగారు పడకు అని చెప్పాడు. ఆ రోజు పగలంతా కూడా లక్ష్మి ఇంటిని, ఇంటి చుట్టూ ఉన్న విశాలమైన ఆవరణను శుభ్రం చేస్తూ గడిపింది. చీకటి పడ్డాక పొయ్యి వెలిగించి వంట ప్రారంభించింది. వంట పూర్తి కావస్తూ ఉండగా ఇంకా నిన్ను పలకరించకుండా ఉండడం నా వల్ల కాదు అన్న మాటలు వినిపించాయి. వంట పనిలో నిమగ్నమై ఉన్న లక్ష్మి ఉలిక్కిపడి తిరిగి చూసేసరికి పక్కనే పీట వాల్చుకుని నవ్వుమోహంతో కూర్చుంటున్న ఆడదయ్యం ఒకటి కనిపించింది. ఆ దయ్యం రత్తమ్మేనని రూఢి చేసుకున్న లక్ష్మి కూడా నవ్వుతూ, నాకు తెలియకటుకుతా, బతికుండగా అంత మంచిదానివి, చనిపోయాక దెయ్యాన్ని వెలేవయ్యవత్తా. ఇప్పుడు చూడు, ఇంత పెద్ద ఇంటికి నీ కొడుకు ఒక్కడు ఒంటరిగా ఎలా మిగిలాడో అన్నది. అందుకు దెయ్యం పెద్దగా నిట్టూర్చి, వేణుకు కాస్త వయసు వచ్చినప్పటి నుంచి ఎంత తొందరగా వాడికి పెళ్లి చేసి కోడలు తెచ్చుకున్నామా అని తహతహలాడాను. వాడు ఇదిగో అదుగో అంటూ తాసారం చేసి ఎంతో ఆలస్యం చేశాడు. ఈలోపుగా నేను కాస్త జబ్బు చేసి హరి అన్నాను. వాడి పెళ్లి చూడాలన్న ప్రగాఢ వంచ తీరకముందే చచ్చాను. దానివల్ల దెయ్యాన్నై మా ఇంట్లో ఉన్న పెరటిబాబు పక్కనే ఉన్న చింత చెట్టు మీద గుట్టు చప్పుడు కాకుండా కాలక్షేపం చేయడం ప్రారంభించాను. అర్ధరాత్రి వేళ మాత్రం ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి నా కొడుకును కళ్ళారా చూసుకునేదాన్ని. పనివాళ్ళు, వంట మనిషి వాళ్ళు వేళ పట్టిన వాడికి అన్నీ అమర్చి పెడుతున్నారా లేదా అని గమనించేదాన్ని. క్రమంగా పనివాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒకనాడు నా కొడుకు పుట్టెడు జ్వరంలో మంచాన పడి ఉంటే పనివాళ్ళందరూ కూడబలుకుని చీకటి పడ్డాక పెద్ద మూటెడు బియ్యం పెరటిదారిన అమ్మబోయారు. చూస్తూ ఊరుకోలేక
వాళ్ళ మీదకి ఒక దూకు దూకి ఆ మూట లాక్కుని, "ఎవరే, నేను రత్తమ్మను, మీ యజమానురాల్ని. అప్పట్లో మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాను. మీ విశ్వాసమంతా ఏమైపోయింది? ఇలాంటి తప్పుడు పనులు చేశారో పీకలు నులిమేస్తాను" అన్నాను. అంతే. అందరూ కలిసి "దెయ్యం బాబోయ్" అని కేకలు పెడుతూ వీధిన పడ్డారు. "ఇందులో నా తప్పేమైనా ఉన్నదంటావా?" అని అడిగింది. లక్ష్మి తల ఊపుతూ ఏదో చెప్పబోయేందులో వీధి తలుపు చప్పుడైంది. రత్తమ్మ దెయ్యం నివ్వున కిటికీలోంచి ఎగిరి మాయమైపోయింది. ఇలా 4 రోజులు గడిచాయి. ఐదో నాటి రాత్రి గంగరాజు ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి కూతుర్ని కేక వేసి పిలిచి, "మనకు ఇల్లు దొరికింది. రేపు ఉదయాన్నే వెళ్తున్నాం" అన్నాడు. ఈ మాట వినగానే అక్కడే ఉన్న వేణుమొహం చిన్నబోయింది. అయినా దెయ్యపు కొంప అన్న పేరు పడ్డ ఇంట్లో ఇంకా ఉండమని వాళ్ళని బలవంతం చేయలేక తనలో తానే బాధపడుతూ మౌనంగా ఊరుకున్నాడు. గంగరాజు స్నానం చేసేందుకని పెరట్లోని బావి దగ్గరకు వెళ్ళి బావి గట్టు మీద కాలు మోపగానే పక్కనే చింత చెట్టు మీద ఉన్న రత్తమ్మ దెయ్యం ధబీమంటూ అతని ముందుకు దొక్కింది. గంగరాజు ఆ దెయ్యాన్ని చూస్తూనే బిగుసుకుపోతూ నోట మాట రాక నిలుచున్న పాటున చతికిలబడ్డాడు. దెయ్యం కూడా అతనికి ఎదురుగా చతికిలబడుతూ, "గంగన్న, బతిగుండుగా నీకు నేను చేసిన సాయం మర్చిపోయావా? నీకేమీ భయం లేదు. నేను చెప్పేది కాస్త విను" అంటూ అర్థింపుగా తను దెయ్యాన్ని ఎలా అయింది, లక్ష్మికి చెప్పిందంతా అతనికి చెప్పి, "రేపు పొద్దున్నే మరొక ఇంటికి పోదామని నువ్వు లక్ష్మికి చెప్పిన మాట విన్నాను. ఈ 4 రోజుల నుంచి నా కొడుకు వేణు కాస్త ఆనందంగా ఉన్నాడు. నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేసి వాడి ఆనందాన్ని శాశ్వతం చెయ్యి. కోరిక తీరా వాడి పెళ్లి చూసి ఈ ఇల్లు వదిలి నా దారి నేను పోతాను. నా మాట నమ్ము" అన్నది. స్వతహాగా జాలికుండే మంచితనమో గల గంగరాజు దెయ్యం మాటలకు కరిగిపోతూ, "నీ నుంచి లోగడ ఉపకారం పొందినవాణ్ణి. నీ మాట కాదంటానా అక్కయ్య" అన్నాడు. ఆ మాట వింటూనే దెయ్యం ఆనందంగా, "హమ్మయ్య, పెళ్లి భోజనం చేసినంత తృప్తిగా ఉన్నది గంగరాజు" అని రివ్వున గాలిలోకి లేచి మాయమైంది. వెంటనే స్నానం మాట కూడా మరిచిపోయి ఇంట్లోకి వచ్చిన గంగరాజు దిగులుగా కూర్చుని ఉన్న వేణువును చూసి జాలిపడుతూ, "బాబు, మేము వెళ్ళడం నీకు ఇష్టం లేనట్టున్నది. మా లక్ష్మి మీ ఇంట శాశ్వతంగా ఉండిపోవడం ఇష్టమైతే చెప్పు. దాన్ని నీ చేతుల్లో పెట్టి నా దారి నేను పోతాను" అన్నాడు గుమ్మనంగా నవ్వుతూ. అది వింటూనే ఆనందంతో తబ్బిబ్బైన వేణు గంగరాజు చేతులు పట్టుకుంటూ, "అంతకంటే అదృష్టమా మామయ్య? ఈ ఇల్లే లక్ష్మిదయ్యాక నువ్వొక్కడివి వేరే ఎక్కడికో వెళ్ళడం దేనికి? మనం ముగ్గురం కలిసే ఒకరికొకరం తోడుగా బతుకుదాం" అన్నాడు. అక్కడే ఉండి వారిద్దరి మాటలు విన్న లక్ష్మి సిగ్గుతో తల వంచుకుని పక్కా గదిలోకి వెళ్ళిపోయింది. అందరూ సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. 3వ కథ, బాకీ వసూలు. వీరవరంలో ఉండే గొప్ప ధనవంతుడైన పరమానందం దగ్గర సుబ్బయ్య అనేవాడు అప్పు తీసుకుని ఎంతకూ తీర్చలేదు. సుబ్బయ్య వడ్డీతో సహా 1000 వరహాలు పరమానందానికి ఇవ్వాలి. పరమానందం శతవిధాల ప్రయత్నించి సుబ్బయ్య దగ్గర బాకీ రాబట్టడంలో విఫలుడయ్యాడు. ఇలా ఉండగా వీరవరానికి పొరుగున ఉన్న పోలవరం జమీ దివాణంలో దివానుకు సహాయపడే ఒక ముఖ్యమైన ఉద్యోగం ఖాళీ అయింది. పోలవరం దివాను పరమానందానికి మంచి స్నేహితుడు. అందువల్ల నమ్మకస్తుడైన యువకుణ్ణి ఆ ఉద్యోగానికి పంపవలసిందిగా పరమానందాన్ని కోరాడు. ఆ సంగతి తెలిసి వెంకటాద్రి, రామచంద్రం అనే ఇద్దరు యువకులు పరమానందం దగ్గరికి వచ్చారు. పరమానందం ఆ యువకుల వివరాలు అడిగి తెలుసుకుని వాళ్ళతో, "వీరిలో ఒకరిని మాత్రమే ఆ ఉద్యోగానికి సిఫార్సు చేయగలను. ఆ ఉద్యోగం చాలా బాధ్యతాయుతమైనది. ముఖ్యంగా బాకీలు వసూలు చేయడంలో నైపుణ్యం ఉండాలి. కాబట్టి ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నెగ్గిన వాడికే ఉద్యోగం. ఈ ఊళ్ళో సుబ్బయ్య అనేవాడు నా వద్ద అప్పు తీసుకుని చాలా కాలంగా తీర్చటం లేదు. ఆ బాకీ వసూలు చేసుకుని వచ్చిన వారికి దివాణంలో ఉద్యోగం ఇప్పిస్తాను" అన్నాడు. ఆయన చెప్పిన దానికి ఇద్దరూ సమ్మతించారు. పరమానందం 3 రోజుల వ్యవధి ఇచ్చాడు. 3 రోజుల తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చి పరమానందానికి నమస్కరించారు. పరమానందం సుబ్బయ్య బాకీ వసూలు గురించి ఇద్దరినీ ప్రశ్నించాడు. వెంకటాద్రి తాను బాకీ వసూలు చేయడంలో విఫలమైనట్టు చెప్పాడు. "మరి నీ సంగతి ఏమిటి?" అని పరమానందం రామచంద్రాన్ని ప్రశ్నించాడు. దానికి రామచంద్రం, "ఈ రోజుతో సుబ్బయ్య మీకు కాని బాకీ లేడు. పూర్తిగా వసూలు చేస్తాను" అంటూ పరమానందం చేతికి డబ్బు మూట అందించాడు. పరమానందం ఆనందంగా రామచంద్రం భుజం తట్టి, "భేష్, రేపే వెళ్ళి దివాన్ను కలుసుకో. నీకు ఆ ఉద్యోగం తప్పక వస్తుంది" అన్నాడు. ఇద్దరు యువకులు పరమానందం దగ్గర సెలవు తీసుకుని తమ గ్రామానికి బయలుదేరారు. దారిలో వెంకటాద్రి, "అవును, నేను ఎంతో ప్రయత్నించినా సుబ్బయ్య దగ్గర బాకీ వసూలు చేయలేకపోయాను.
మరి నువ్వు అతన్ని ఎలా లొంగ తీసుకున్నావు అని అడిగాడు రామచంద్రాన్ని ఆశ్చర్యంగా. దానికి రామచంద్రం చిన్నగా నవ్వి, అదా, నాకెప్పుడు ఉద్యోగం చాలా అవసరం. సుబ్బయ్య అప్పు తీసుకుంటాడే తప్ప తీసుకున్న అప్పును తీర్చే రకం కాదు. అందువల్ల సుబ్బయ్యకు 2000 వరహాలు నేను అప్పుగా ఇస్తానన్నాను. అందులో 1000 వరహాలు పరమానందానికి ఇవ్వవలసిన బాకీగా జమ చేస్తాను అని చెప్పాను. తనకు 1000 వరహాలు అప్పుగా ముట్టుతుంది గనక సుబ్బయ్య నేను చెప్పిన దానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ విధంగా సుబ్బయ్య నా నుంచి 2000 వరహాలు అప్పుగా పుచ్చుకుంటున్నట్టు ఆయన చేత పత్రం రాయించి పుచ్చుకున్నాను. సుబ్బయ్య చేతిలో 1000 వరహాలు పెట్టి 1000 వరహాలు పరమానందానికి సుబ్బయ్య బాకీ జమ వేశాను అన్నాడు. మరి నీ 2000 వరహాలు ఎలా వసూలు చేస్తావు అని అడిగాడు వెంకటాద్రి. దానికి ఒక మార్గం ఉంది. సుబ్బయ్యకు పోలవరం జమీందార్తో చాలా వ్యవహారాలు ఉన్నట్టు నాకు తెలుసు. దివాని దగ్గర ఉద్యోగ బాధ్యతలు చేపట్టాక సుబ్బయ్య నాకు ఇవ్వవలసిన 2000 వరహాల బాకీని వసూలు చేయడం ఏమాత్రం కష్టం కాదు అన్నాడు రామచంద్రం. వెంకటాద్రి రామచంద్రాన్ని మెచ్చుకుంటూ, నిజంగా ఈ ఉద్యోగానికి తగిన వ్యక్తి నువ్వే అన్నాడు. కథ సమాప్తం.